స్పైసీ అండ్ టేస్టీ ఫిష్ పులుసు రెసిపీ జస్ట్ లైక్ హోమ్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఇంట్లో చాలా మౌత్ వాటరింగ్ ఫిష్ పులుసు తయారు చేయబోతున్నాము. హోమ్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ స్టెప్స్ లో చెప్తాను. అరోమా, టేస్టీ అండ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ స్పైసెస్ తో మన ఫిష్ పులుసు తింటే ప్రతి బైట్ హెవెన్గా అనిపించాలి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ ఫిష్ పులుసు మన ఇంట్లోనే ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక కొన్ని పోపు గింజలు వేసుకోండి. ఇప్పుడు 1 మీడియం సైజ్ కట్టెడ్ ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు 1 స్మాల్ స్పూన్ పసుపు వేసుకోండి. బాగా కలపండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్ లో పేషెంట్ గా ఫ్రై చేసుకోండి. ఇది టేస్ట్ కి చాలా ఇంపార్టెంట్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత కారం వేసుకోండి. టేస్ట్ అడ్జస్ట్ చేయడం ఇంపార్టెంట్. హై ఫ్లేమ్ లో ఫాస్ట్ గా ఫ్రై చేయండి. బాగా కలుపుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఇంకొంచెం కారం వేస్తున్నాము. మేము ఫస్ట్ ఒక పిడికెడంత చింతపండుని ఒక బౌల్లో నానబెట్టుకున్నాము. ఆ నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు మేము పోస్తున్నాము. కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోండి. మీకు బబుల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. ఐ థింక్ ఇది బాయిల్ అయ్యింది అనుకుంటా. ఒకవేళ మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం చింతపండు పులుసుని పోసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్ కి తగ్గట్టు. సాల్ట్ బాగా కలిసేలాగా కొంచెం బాగా కలుపుకోండి. ఫిష్ ముక్కలు క్లీన్ చేసి ఒక బౌల్లో మ్యారినేట్ చేయాలి. మ్యారినేషన్ కోసం పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం మెంతుపొడి, సాల్ట్ అండ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ఫ్లేవర్స్ అబ్జర్వ్ అవ్వాలి అంటే ఒక 30 మినిట్స్ రీఫ్రిజిరేటర్ లో పెట్టాలి. ఈ మ్యారినేషన్ ఫిష్ పులుసులో అసలు మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, ఫిష్ పులుసు బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి. చూడండి వేపర్స్ ఎలా వస్తున్నాయో. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ఫ్రెష్ గా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్ లో పులుసు స్మెల్ మాత్రం అల్టిమేట్. కలుపుకోండి.
కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి. ఆహా, గుమగుమలాడుతుంది. మీరు చూడొచ్చు ఎలా బాయిల్ అవుతుందో, చాలా మరుగుతుంది. ఇప్పుడు ఒకటి తర్వాత ఇంకొకటి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ని వేసుకోవాలి. ఫిష్ పీసెస్ ఫ్రెజైల్ కాబట్టి ఎక్కువ టచ్ చేయకండి. సైడ్ కి స్లోగా కలుపుకోండి. లో ఫ్లేమ్ లో ఫిష్ పీసెస్ సోక్ అయ్యే వరకు ఉంచుకోండి. ఫిష్ లో మసాలా బాగా అబ్జర్వ్ అవ్వడానికి స్లో కుకింగ్ బెస్ట్. మన టేస్టీ ఫిష్ పులుసు రెడీ. ఒకసారి ట్రై చేయండి. కమెంట్స్ లో చెప్పండి ఎలా ఉందో. మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీ సపోర్ట్ తో ఇంకా చాలా వెరైటీస్ తో వస్తాను. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.